నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాల ధ్వంసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇవాళ ప్రజా పాలనను విమర్శిస్తున్నారని మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్. వైసీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హాల్ టికెట్లు ఇవ్వాలంటే ముందు మొత్తం ఫీజు మీరు చెల్లించండి అని విద్యార్థుల్ని చాలా తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. నిన్న మనం గుడివాడ ఇంజనీరింగ్ కాలేజీ ఘటన చూసాం. సుమారు 275 మంది విద్యార్థుల్ని ఫీజు చెల్లించలేదనే పేరుతోటి కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటికి పంపించింది. విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి కాలేజీ యాజమాన్యాల్ని బ్రతిమలాడుకొని వేడుకొని అండర్టేక్ లెటర్లు, మేము పలానా తేదీలోగా ఫీజు చెల్లిస్తామని ఒక లేఖలు ఇచ్చి పిల్లలకి ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించుకునే ఒక దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన విద్యారంగంలో ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యారంగంలో విప్లవాత్మకమైన అనేక సంస్కరణలు అమలు జరిగాయి. విద్యారంగం ఒక స్వర్ణయుగం లాగా నడిచింది. జూన్లో జగనన్న విద్యా కానుక కిట్లు బ్రహ్మాండంగా 1 కోటి మంది విద్యార్థులకు అందించి జగనన్న అనేక సంస్కరణలు అమలు చేశాడు. ఐబీ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్, టోఫెల్ విద్యాబోధన, ఇలా రకరకాల సంస్కరణలతోటి విద్యార్థులకు అనేక మేలు జరిగే సంస్కరణల్ని జగన్ ప్రభుత్వం అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా సంస్థల్లో ఇంగ్లీష్ మీడియం తీసేసి ఐబీ సిలబస్ తొలగించి టోఫెల్ ఒప్పందాలను రద్దు చేసి ఈరోజు విద్యారంగాన్ని నీరుగారుస్తున్న దుస్థితి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. కనీసం ఇప్పటికీ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చిన విద్యార్థులకు కూడా మొత్తం ఫీజు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు మాట్లాడుతున్న దుస్థితి రాష్ట్రంలో ఉందంటే ప్రభుత్వం అసలు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఉన్నత విద్యా మండలి అనే ఒక సంస్థని అది నామమాత్రంగా ఒక దిష్టి బొమ్మలాగా దాన్ని మార్చేసింది ప్రభుత్వం. కేవలం లోకేష్ కన్సర్న్లోనే నడుస్తుంది. విద్యాశాఖ మంత్రి గారు కాలేజీ యాజమాన్యాలతో చర్చలు చేశారు. ఇప్పటికీ సుమారు ఈ రాష్ట్రంలో 3,900 కోట్ల రూపాయలు రీఎంబర్స్మెంట్ విద్యార్థులకు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల్ని ఎప్పటిలోకి ఇస్తారో కనీసం ఒక్క మాట కూడా చెప్పే పరిస్థితి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు లేరు. కూటమి ప్రభుత్వం చెప్తున్న మాటలకి చేస్తున్న ఆచరణలకి ఈరోజు బలవుతుంది విద్యారంగంలోని విద్యార్థులు మాత్రమే. విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ప్రభుత్వం ఫీజులు ఇవ్వని కారణంగా యాజమాన్యాలకు ఫీజులు చెల్లించకపోవడం వల్ల పరీక్షలకు దూరం అవుతున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మేము అడుగుతా ఉన్నాం, 2019 నుంచి 2024 వరకు ఈ 5 ఏళ్ల పీరియడ్లో ఏ విద్యార్థి అయినా ఫీజులు కట్టలేక ఏ విద్యార్థినైనా కాలేజీ యాజమాన్యాలు ఇంటికి పంపించిన పరిస్థితి ఉందా? అనుకున్న టైంకి ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు ఇవ్వాలో ముందే డిసైడ్ చేసి ముందే ఒక ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పి బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి, పేరెంట్స్ ఖాతాల్లోకి ఫీజులు చెల్లించే విధంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం దాన్ని డైవర్షన్ చేసి దాన్ని రద్దు చేసి ఈరోజు విద్యార్థులకి ఫీజు చెల్లించే పరిస్థితిని ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు. దీనివల్ల చాలా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు అమ్మఒడి లేదు. అమ్మఒడి ఇవ్వాలంటే తల్లికి వందనం పేరు మార్చారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకి స్కూలు, ఇంటర్మీడియట్ పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పిన ఎన్నికల హామీగా ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు 12,600 కోట్ల రూపాయలు ప్రతి ఏటా అవసరమవుతాయి 84 లక్షల మంది విద్యార్థులకి. కానీ ఇవేమీ ఇవ్వకుండా, దాని గురించి మాట్లాడకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది. రీఎంబర్స్మెంట్ బకాయిలు మాత్రం అసలు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గాని, ఈ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాల ధ్వంసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇవాళ ప్రజా పాలనను విమర్శిస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న తెలంగాణ యూత్ డే సదస్సుకు ముఖ్య అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. గత సర్కార్ విద్య, యువత విషయంలో నిర్లక్ష్యం వహించిందని మంత్రి జూపల్లి విమర్శించారు. అండర్ గ్రౌండ్ లోపల వాటర్ ను తీసుకొని వెళ్లి ఆనాడు రోడ్ల మీదకి వర్షం వస్తే నీటి నిల్వలు రాకుండా తాత్కాలికంగా సంపులన్నీ కట్టి వాటిని అవసరమైతే తిరిగి డ్రైనేజీకి పంపే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఆలోచనకు సంబంధించి ఏ విధంగా ఆలోచన అంటే స్పార్క్ ఎట్లా వస్తుంది అనేటువంటి మాటకి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ సంబంధించి దాదాపు 600 MTD వాటర్ అవి కూడా ఆనాడు
కృష్ణా గోదావరి దగ్గర ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఏదైనా కూడా కావచ్చు, మన ప్రభుత్వాలు తెచ్చేది తప్ప 10 సంవత్సరాల ఒక నీటి చుక్క కూడా హైదరాబాద్ కు రాలేదు. ఎవరు తెచ్చే ప్రయత్నం చేయలేదనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దాంతో పాటుగా ఈరోజు ఎస్టీపీలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర వాటర్ స్టోరేజ్ సంబంధించినటువంటి ట్యాంక్స్ నిర్మాణం కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మేము కూడా కొంత ప్రజాప్రతినిధుల బృందంగా అధికారులతో కలిసి సీఓలకు వెళ్ళిన ముఖ్యమంత్రి గారి ఆలోచన మూసికి సంబంధించిన ఆ ప్రాంత ప్రజల యొక్క జీవిత స్థితిగతులు మెరుగుపరచాలి, వాళ్ళందరినీ అభివృద్ధి బాటలో జనజీవన స్రవంతిలో కలిసి మిగతా ప్రజల్లాగా బతకాలి, మురుగు కంపంలో ఎందుకు ఉండాలనే ఆలోచనతో ఒక కార్యక్రమం తీసుకుంటే గతంలో మాటలకే పరిమితమై మూసి అభివృద్ధికి కాంగ్రెస్ నుంచి పోయిన శాసనసభ్యులు చైర్మన్ చేసుకుని ప్రకటనలకే పరిమితమైతే ఈరోజు వ్యవస్థలో ప్రత్యక్షంగా అమలు చేసి చూపెట్టాలని ప్రయత్నం చేస్తే అనేకమైన అభ్యంతరాలు పెడతా ఉన్నారు. ఈరోజు వాటర్ ఉన్నటువంటి అది అమెరికాలో కావచ్చు, లేదా లండన్లోనో థేమ్స్ కావచ్చు, లేదా ఇంకెక్కడ ఉన్నా మన పక్కన గుజరాత్ లో సబర్మతి కావచ్చు, అనేక జాగల్లా ఆ విధంగా అభివృద్ధి చెందింది. అదే అభివృద్ధి మూసి కూడా చేయాలని తలంపిస్తుంటే అనేక రకమైన అవాంతరాలు వస్తాయి. కానీ నిజంగా కూడా భవిష్యత్తులో ఇలా బాపు ఘాట్ దాకా తీసుకునే కార్యక్రమం, దాని తరుపతి నల్గొండ జిల్లాలో ఉండేటువంటి అక్కడి దాకా తీసుకునే కార్యక్రమం ద్వారా హైదరాబాద్ పాత నగరం కొత్త నగరం అని తేడా లేకుండా తెలంగాణ దేశంలోనే ప్రపంచంలో హైదరాబాద్ నగరానికి ఒక స్థానం వచ్చే అవకాశం ఉందనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ వేదిక ద్వారా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ అనేది ఒక లేక్స్ అండ్ రాక్ సిటీ, ఆర్కియాలజీ మినిస్టర్ గా టూరిజం మినిస్టర్ గా ఉండే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి హైదరాబాద్ సంబంధించి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాకుండా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా అనేక సందర్భాల్లో ప్రభుత్వం తరఫున విజ్ఞాపనలు ఇచ్చినా కూడా హైదరాబాద్ పైన నిర్లక్ష్యం జరుగుతూ రాజకీయపరమైన చర్యలకు ప్రభుత్వాన్ని విమర్శించడానికే పరిమితం అవుతా ఉన్నారు. ఇది వాస్తవాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి బ్రాండ్ ఇమేజ్ అంటే ఒక ఏదో మౌలిక సదుపాయాలే కాదు, ఈరోజు పట్టణ ప్రజలు ఢిల్లీలో ఏ విధమైన సమస్య ఎదుర్కొంటున్నారో అటువంటి సమస్య హైదరాబాద్ కు రావద్దని ఒక ఈవీ పాలసీ తీసుకొచ్చి పరిమితమైన సంఖ్యలో కాదు 2026 డిసెంబర్ 31 దాకా హైదరాబాద్ లో ఈవీ వెహికల్స్ అన్ని కూడా కొనుగోలు చేసే ఫ్రీ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తీసేయడం జరిగింది. అంతేకాదు హైదరాబాద్ నగరంలో రవాణా శాఖ తరఫున ఆర్టీసీ తరఫున నడిచే అన్ని బస్సులను కూడా ఈవీ బస్సులుగా అసలు యాక్చువల్గా మ్యానుఫ్యాక్చర్ సప్లై చేస్తే ఇప్పటికే అమలు చేసేది ఉండే, కానీ మ్యానుఫ్యాక్చర్ సిబ్బంది ఉంది కాబట్టి దశల వారీగా హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు హైదరాబాద్ కాలుష్య రహితంగా ఇవాళ ఢిల్లీలో పాఠశాలలు బంద్ చేసుకునేటువంటి పరిస్థితి నుంచి మనమే రక్షించుకోవడానికి, పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఈవీ పాలసీ కూడా తీసుకొచ్చి ప్రజలందరితో ప్రశంసించబడుతున్న ప్రభుత్వంగా ఈరోజు అర్బనైజేషన్, రూరల్ అన్ని సమకాలీన అభివృద్ధి విధంగా తీసుకుపోయే ప్రణాళికతో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఇన్ని పనులు శంకుస్థాపన చేస్తున్న మీకు మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హైదరాబాద్ ప్రజలందరి పక్షాన దయచేసి అందరూ కూడా ప్రజలు ఈ జరుగుతున్న వాస్తవాన్ని అభివృద్ధిని కళ్ళ బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. మరి కరెంట్ సరఫరా చేస్తే, మరి విద్యుత్ సరఫరా చేస్తే, పవర్ సప్లై చేస్తే మరి వారికి ఆ ఒక్క పథకాన్ని నిలిపివేసి వారిని నిరుత్సాహపడే విధంగా వారి వృత్తిపైన ఆధారపడ్డటువంటి నాయబ్రహ్మణ సోదరుని రోడ్డు పైన పడేసే విధంగా చేసేటువంటి చర్యల వల్ల వాళ్ళు రోడ్డు పైనకు వచ్చి ఈరోజు ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి మరి నేను ఎలాంటి అనుమానం లేకుండా ఆధారాలతో పాటు కూడా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలపైన ఆధారపడినటువంటి కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పైన ఆధారపడే కుటుంబాలు దాదాపు 4 లక్షల కుటుంబాలు మరి యొక్క ఈ మత్స్య సంపద పైన, మత్స్య వృత్తి పైన మరి ఆధారపడి సహకార సంఘాలుగా దాదాపు 5352 సహకార సంఘాలు రాష్ట్రంలో ఉన్నాయి. వీరందరూ కూడా
ఈ యొక్క ఫిషరీస్ అంటే ఈ యొక్క వృత్తిపైన ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలు, అంటే దాదాపు 4 లక్షల కుటుంబాలంటే 20 లక్షల జనాభా. దీంట్లో అనేక కులాల వారు ఈ వృత్తిపైన ఆధారపడేటువంటి ముదిరాజు కానివ్వండి, గంగాపుత్ర కానివ్వండి, గూండ్ల కానివ్వండి, తెనుగులు కానివ్వండి, అదేవిధంగా బెస్తా కూడా కానివ్వండి. ఈ రకంగా ఇన్ని కులాల వారందరూ కూడా ఈ యొక్క మత్స్య సంపద పైన మత్స్య పారిశ్రామిక సహకార సంఘంగా ఏర్పడి ఈ యొక్క వృత్తిపైనే ఆధారపడి నివసించేటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా. మరి వారికి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 100% సబ్సిడీతో 100% ఏ ట్యాంక్, ఏ చెరువుకి, ఏ కుంటకి ఎంత అయితే చేప పిల్లలు సీడ్ అవసరం పడుతుందో 100% సబ్సిడీతోని 100% ఫిషరీస్ అంటే ఫిష్ సీడ్స్తో పాటు 100% సబ్సిడీతో పాటు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి, మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది. అదే కాకుండా వారికి అనేకంగా వారికి వస్తువులు, వారికి అవసరపడేటువంటి సామాగ్రి, వలలు అనుకోండి, మోపెడ్లు అనుకోండి, అనేకంగా కూడా ఉచితంగా పంపిణీ చేసి ఈ యొక్క మత్స్య సంపద పైన, మత్స్య వృత్తి పైన ఆధారపడినటువంటి ఈ మత్స్యకారులందరూ కూడా ప్రోత్సహించి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మరి చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నది. ఒక్కసారి చూసుకున్నట్టయితే చేపల ఉత్పత్తి 2016-17లో దాదాపు 2 లక్షల టన్నులుంటే మరి 2022-23 వచ్చేవరకు 4,25,000 టన్నులు తీసుకొచ్చినటువంటి ఘనత మరి కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కొన్ని వేల కోట్ల రూపాయల సంపద వచ్చిన తర్వాత, అంటే 2016-17లో ఈ యొక్క సంపద 2,200 కోట్లు ఉంటే 2022-23 వచ్చేసరికి దాదాపు 6,200 కోట్ల సంపదని సృష్టించినటువంటి ఘనత కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, గతంలో కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ 6,200 కోట్ల సంపద అంతా కూడా మరి ఈ యొక్క 4 లక్షల ఎవరైతే సభ్యులున్నారో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పైన ఆధారపడే కుటుంబాలు ఉన్నాయో అందరూ కూడా సంతోషంగా పంచుకొని ఆనందంగా నివసించేటువంటి సందర్భం. ఈరోజు పరిస్థితి ఏంది? సంవత్సరంగా వస్తూ ఉంది ఈ ప్రభుత్వం వచ్చి. సరే, కొత్త ప్రభుత్వం అంటే రాదు, తెలుసుకోలేరు అనుకోవచ్చు, కానీ దాదాపు వచ్చి సంవత్సరం దాదాపు సంవత్సరం ఈ రోజుకి. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేతనైన చోట చెప్పుకోండి అనే విధానంతో ఈరోజు మొత్తం పవర్ సెక్టర్ మొత్తం కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ది ఆనరబుల్ పవర్ మినిస్టర్ మిస్టర్ రవికుమార్, ప్లీజ్ లుక్ ఇంటు ద మ్యాటర్. ఇట్ ఈస్ వెరీ సీరియస్. మీరు పవర్ బిల్లు కోసం వెళితే బిల్లు కట్టలేక 42,000 బకాయిలు కూల్ చేసుకునే వాళ్ళకి, అసలు మామూలుగా 200 యూనిట్లు కూడా వాడకుండా ఉన్న వాళ్ళకి, బాలింతలుగా ఉన్న కుటుంబాలు, పసిపిల్లలతో ఉన్న కుటుంబాలు, ముసలి వాళ్ళని పెట్టుకుని చిన్న రేకులు వేసుకుని పక్కన తాటాకులతో ఉన్నటువంటి ఆ ముసలి వాళ్ళని కూడా చూడకుండా కడతారా లేదా? కట్టకపోతే మొత్తం మీ కరెంటు తీసేస్తున్నామని చెప్పేసి మీటర్ని ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయి, ఆడవాళ్ళు కొంచెం ఆగండి అయ్యా మగవాళ్ళు లేరంటే వాళ్ళని బూతులు తిట్టి, ఇది నేను రియాలిటీ మీ ముందు చెప్తున్నాను, ఆ బూతులు నేను ఇక్కడ చెప్పలేను. వీళ్ళు ప్రవర్తించిన విధానం అంటే మీకు ఎస్సీలకు కూడా కరెంటు కావాలన్నా, ఎస్టీలకు కూడా కరెంటు కావాలన్నా, మీ తాత ఉన్నప్పుడు కరెంటు ఉందా, మీ నాన్న ఉన్నప్పుడు కరెంటు ఉందా, ఎవడిస్తాడు మీకు కరెంటు ఫ్రీగా? కులుకుతాం అనుకుంటున్నారా? ఇంకా రకరకాలుగా వాళ్ళు చెప్పలేని భాషలో చెప్పేది సార్ నాతోటి ఒక విలేజ్లో. ఇవన్నీ చేస్తున్న నేపథ్యాన్ని భరించలేక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దాదాపు ఈ 20 లక్షల కుటుంబాలు ఖచ్చితంగా తిరుగుబాటు చేసే రోజులు రాబోతా ఉన్నాయి. తిరుగుబాటు చేస్తే ఏమవుతుందో తెలుసా? కరెంటు పేరు మీద ఉన్న ఉద్యోగి ఎవడైనా సరే, వాడు గుంజలు ఎక్కేవాడైనా కానీ, స్తంభాలు ఎక్కేవాడి దగ్గర నుంచి ఏఈ దాకా, ఈఈ దాకా, డిఈ దాకా, ఎస్సీ దాకా ప్రజలు తిరగబడితే అదే కరెంటు పోలుకి మిమ్మల్ని కట్టేసి, అదే కరెంటు పోలికి మిమ్మల్ని కట్టేసి బిల్లు అడగటానికి వస్తే మీ మీద తిరుగుబాటు చేసే రోజు వస్తుందో గుర్తుపెట్టుకోండి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్ల దాకా ఇచ్చాడు. వేర్ ఈజ్ యువర్ జీవం? ఈ 200 యూనిట్లని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని మేము తీసేస్తున్నాం.
కరెంట్ డిపార్ట్మెంట్కి లాస్ వచ్చింది, మేము పెద్ద పెద్దోళ్ళు దొరికిపోతే వాళ్ళు మమ్మల్ని కొట్టేటట్టున్నారు కాబట్టి మేము కాలనీలకు వస్తాం, పేదోళ్ళని మేము బూతులు తిట్టచ్చు. ఈ విధంగా మీరు ప్రవర్తిస్తున్న విధానం కానీ ప్రభుత్వం ఒక చీకటమయం చేస్తున్నటువంటి దళితుల జీవితాలని దాదాపు 1 నెలగా 2 నెలలుగా కరెంటు తీసేస్తే చీకట్లో ఉండిపోయారు వీళ్ళందరూ, ఆ కిరోసిన్ లాంతర్లో ఏదో పెట్టుకొని. సో పెద్దవాళ్ళ దగ్గర పోగలుగుతున్నారా? పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్, లేకపోతే మీకున్నటువంటి ఫ్యాక్టరీస్, లేకపోతే ఇంకొకరి దగ్గరికి ఎవరి దగ్గర పోవట్లేదు. వై దిస్ కూటమి ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ పూర్ పీపుల్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి అండగా ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారని మీరు గ్రామం వెళ్ళి గ్రామంలో కూడా తెలుగుదేశానికి కూటమికి ఓటేస్తే వాడు బకాయి ఉన్నా వాడి కరెంటు పోదు, తెలుగుదేశానికి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాలనీలో వాళ్ళందరూ కరెంటు మొత్తం పీకేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది న్యాయం అని అడుగుతున్నాను నేను. న్యాయం కానప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళి మీ సంగతి కూడా చూస్తారని చెప్తున్నాం. రిక్వెస్టింగ్ గవర్నమెంట్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి సిన్సియర్, ఇఫ్ యు వాంట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, don't touch these SC and ST people who are below 200 units and who are using this power. దీన్ని మీరు ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారో ఒక్క మాటలో చెప్తాను నేను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెను శాపంగా దళితులు భావిస్తూ ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ లీడర్ కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దీని లెక్క చూస్తే కేవలం ఒక 6 కోట్లకు మించి 26 కోట్లకు మించి లేదు. 26 కోట్ల రూపాయలు ఇచ్చి 15,000 కోట్ల రూపాయలు ఎగబెడదామనేటువంటి ఒక ప్రణాళిక మాత్రం మీరు సిద్ధం చేసుకున్నట్టు కనబడుతున్నది. నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, వ్యవసాయ శాఖ మంత్రిని, మీరు ఎన్నికల సమయంలో వడ్లకు మేము 500 బోనస్ ఇస్తామని చెప్తుంది. రైతుకు ఎకరానికి 500 రూపాయల బోనస్, క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్తుంది. మరి ఇలా మళ్ళా దొడ్డు వడ్లకి ఇయ్యం, సన్న వడ్లకే ఇస్తామని మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం 1,53,00,000 మంది మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే మరి మిగిలిన లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి రైతులకు 500 బోనసు, మరి ఏం సమాధానం చెప్తారు? ఇది పోని అనేక రకాల రైతులు ఉన్నారు. ఇలా మామిడి రైతులు ఉన్నారు, పసుపు పండించే రైతులు ఉన్నారు, మొక్కజొన్న పండించే రైతులు ఉన్నారు, కూరగాయలు పండించే రైతులు ఉన్నారు, పత్తి పండించే రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నారు. మిర్చి పండించే రైతులు ఉన్నారు, రకరకాల పంటలు పండించేటువంటి రైతులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం కావాలి? ఈ 5 లక్షల మందికి 5 లక్షల మెట్రిక్ టన్నులకు 500 రూపాయలు ఇచ్చి మేము రైతు సంబరాలు చేసుకుంటాం, ఈ రాష్ట్రంలో చాలా గొప్పగా చేస్తున్నామని మీకు మీరే మరి సంబరపడితే ఇది రైతులను ఉద్దేశించి ఏ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నట్టుగా మాత్రం కనబడతలేదు. అదే కాకుండా పెద్దపల్లి జిల్లాలో 1,55,496 మంది రైతులు ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి మీరు చేసిన రైతు రుణమాఫీ ఎంత అంటే 66,186 మందికి చేసిండ్రు. మరి మిగిలిన రైతులు దాదాపు 95,000 మంది పైచిలుకున్నారు. మీరేమో మొత్తం మందికి ఇచ్చినామని చెప్తున్నారు. మరి 95,000 మంది రైతులకు రేపు స్వయంగా ముఖ్యమంత్రి గారే పెద్దపల్లి జిల్లాకు వస్తున్నారు. ఈ 95,000 మంది రైతులకు ఏం సమాధానం చెప్తారో రేపు వేదిక ద్వారా చెప్పాలి. నిన్నటి మహబూబ్నగర్ మీటింగ్లో మీరు ఏం చెప్పినంటే ఇంకొక 2 లక్షల మంది ఎవరైతే తప్పిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మేము ఇస్తున్నాము, దీంతో దాదాపుగా అందరికి కూడా రుణమాఫీ జరిగిపోయిందని చెప్తున్నారు. ఇంతకంటే మోసం, ఇంతకంటే దగ, ఇంతకంటే ద్రోహం ఇంకొకటి ఉంటుందా?
ఒక్క జిల్లాలనే మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాల ధ్వంసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇవాళ ప్రజాపాలనను విమర్శిస్తున్నారని మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్. వైసీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.